మెథడ్స్ ఆఫ్ టీచింగ్ గ్రామర్. మరి ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసి గ్రామర్ అనేటువంటిది బోధిస్తారు అనేటువంటిది అనమాట. ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ నోటోరియస్లీ డిఫికల్ట్ టు లెర్న్ ఫర్ బోత్ నేటివ్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ స్పీకర్స్. అసలు ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది మనం చెప్పుకోవాలి అనుకుంటే మరి ఎవరైతే వారికి సొంతగానే వారి యొక్క భాషగా మొదటి భాషగా వచ్చినటువంటి ఇంగ్లీష్ స్పీకర్స్ అంటే అమెరికన్స్ అయినా సరే, సెకండ్ లాంగ్వేజ్గా వచ్చినటువంటి మనలాంటి ఇండియన్స్గా అయినా సరే ఈ గ్రామర్ అనేటువంటిది చాలా కష్టం. టుడే వీ లివ్ ఇన్ ఏ సొసైటీ దట్ ప్రైజెస్ లిటరసీ. ఓకే, సో మనం నివసించేటువంటి ఈ రోజు సమాజం ఎట్లా ఉంది అంటే మనం చదువుకున్నటువంటి దాన్ని బట్టే మనకు విలువ అనేటువంటిది ఇస్తారనమాట. అండ్ ఈజ్ విల్లింగ్ టు అడాప్ట్ టు మోర్ ఎఫెక్టివ్ మెథడ్స్. సో అట్లాగే ఏం చేస్తున్నారంటే చాలా రకాలైనటువంటి విధానాలని మనం చేపడుతూ టు అచీవ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఇన్ టీచింగ్ గ్రామర్. సో ఆ గ్రామర్ అనేటువంటిది టీచ్ చేసేటప్పుడు మంచి ప్రతిఫలాలు పొందుకోవడం కోసం చాలా రకాలైనటువంటి పద్ధతిలో ఈ యొక్క గ్రామర్ అనేటువంటిది బోధించడం కోసం అన్ని రకాల విధానాలను కూడా అంగీకరిస్తూ ఉన్నారనమాట. ఇండక్టివ్ టీచింగ్. ద ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ గ్రామర్ ఇన్వాల్వ్స్ ప్రెజెంటింగ్ సెవరల్ ఎగ్జాంపుల్స్ దట్ ఇల్లుస్ట్రేట్ ఏ స్పెసిఫిక్ కాన్సెప్ట్. ఇండక్టివ్ మెథడ్లో మనం చెప్పాలి అనుకుంటే కనుక చాలా రకాలైనటువంటి ఉదాహరణలు ఇవ్వాలి, దానికి సరైనటువంటి కాన్సెప్ట్ ప్రకారం చెప్పాలి. ఎక్స్పెక్టింగ్ స్టూడెంట్స్ టు నోటీస్ హౌ ద కాన్సెప్ట్ వర్క్. ఓకే, సో అట్లాగే పిల్లలు ఏ విధంగా ఈ కాన్సెప్ట్ పనిచేసిద్ది అని వారు గ్రహించుకునేటువంటి విధంగా ఫ్రమ్ దీస్ ఎగ్జాంపుల్స్, ఈ ఉదాహరణలో నుండి. గెస్ ద న్యూస్ స్టోరీ. కలెక్ట్ వీక్స్ వర్త్ ఆఫ్ న్యూస్ పేపర్స్. ఒక వారం రోజులు ఇచ్చినటువంటి వార్తాపత్రికలు ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఏ భాషలో అయినా సరే. అండ్ కట్అవుట్ పిక్చర్స్ ఆఫ్ న్యూస్ స్టోరీస్ ఫ్రమ్ ఈచ్ వన్. అన్ని వార్తాపత్రికల్లో నుండి ఇవ్వబడినటువంటి కథలు ఇవ్వబడినటువంటి వాటిని మనం కత్తిరించాలన్నమాట. ఎయిమ్ ఫర్ ఏ సెలెక్షన్ ఆఫ్ 5 or 6 టాపికల్ న్యూ పిక్చర్స్ ఫ్రమ్ దట్ వీక్. అందులో నుండి కొన్ని ఒక 5 కానీ 6 కానీ కొత్త బొమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ టేక్ ఎన్ A4 ఆర్ లెటర్ సైజ్ షీట్. ఓకే, సో A4 కానీ లెటర్ సైజ్ కానీ ఉన్నటువంటి పేపర్ ఆఫ్ హెవీ పేపర్, సో కొంచెం మందంగా ఉండేటువంటి పేపర్ని తీసుకో లేదా కార్డ్ లాంటివి తీసుకొని కట్ ఏ స్మాల్ స్క్వేర్ అవుట్ ఆఫ్ ద మిడిల్ ఆఫ్ దిస్ కార్డ్. ఈ కార్డుకి మధ్యలో స్క్వేర్ షేప్లో కట్ చేయాలన్నమాట, చతురస్రాకారంలో కట్ చేయాలి. తర్వాత ప్లేస్ ఏ పిక్చర్ ఫ్రమ్ ద న్యూస్. ఓకే, సో ఏం చేయాలి అంటే వెన్ యూ కమ్ టు క్లాస్కి వచ్చేటువంటి సమయంలో ప్లేస్ ఏ పిక్చర్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. ఓకే, సో ఆ యొక్క కట్ చేసినటువంటి దానిలో ఆ న్యూస్ పేపర్ని పెట్టాలన్నమాట. ఆ యొక్క గ్యాప్లో, ఆ హోల్ లాగా ఉన్నటువంటి ఆ యొక్క చతురస్రాకారంలో కనిపించేటువంటి దానిలో ఈ యొక్క పేపర్ని పెట్టినట్లయితే పిక్చర్ ఫ్రమ్ ద న్యూస్ అండర్ ద కార్డ్ సో దట్ ఓన్లీ సమ్ ఆఫ్ ద పిక్చర్ ఈస్ అవైలబుల్. ఓకే, సో మనం ఇక్కడ ఓన్లీ సమ్ ఆఫ్ ద పిక్చర్ ఈస్ విజిబుల్ అంటే కొంతవరకు మాత్రమే కనబడుతున్నటువంటి ఆ కథలో ఉన్న బొమ్మ కొద్ది మాత్రమే కనపడుతుంది అనమాట, కొద్దిగానే. ద స్టూడెంట్ మస్ట్. ఓకే, సో ఈ పిల్లలు ఏం చేయాలి అంటే స్పెక్యులేట్ అబౌట్ వాట్ ద పిక్చర్ ఈజ్ అబౌట్. అసలు ఈ పిక్చర్ ఏంటి అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అండ్ టెల్ యూ యాజ్ మచ్ యాజ్ దే నో అబౌట్ ద న్యూస్ స్టోరీ. ఆ కథలో ఎంతవరకు వాళ్ళకి తెలుసో అంతవరకు మీకు చెప్పాలి. రిటర్న్ కాన్వర్జేషన్ ఆర్ రోల్ ప్లే. కండక్ట్ ఏ కాన్వర్జేషన్ బట్ ఓన్లీ ఇన్ రిటర్న్ ఫామ్. ఇక్కడ ఏం చేయాలి అంటే చక్కగా ఒక సంభాషణ అనేటువంటిది రాసున్నటువంటి దాన్ని ఇవ్వాలన్నమాట. టేక్ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఒక పేపర్ని తీసుకొని రైట్ ఏ క్వశ్చన్ టు యువర్ స్టూడెంట్. మీ స్టూడెంట్కి ఒక ప్రశ్న రాయాలి. అండ్ గివ్ హిమ్ ఆర్ హర్ పేపర్ టు రైట్ అన్ ఆన్సర్. ఓకే, సో వాళ్ళకి ఆన్సర్ రాయడానికి ఒక పేపర్ని ఇవ్వాలి. గో బ్యాక్ అండ్ ఫోర్త్ లైక్ దిస్ అంటిల్ యూ హ్యావ్ ఏ గుడ్ సైజ్ శాంపుల్ రైటింగ్. ఓకే, సో ఇట్లాగా మీరు కొంతవరకు రాయడానికి సరిపోయేంత ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఇలాగే ప్రశ్నలు అడుగుతూ ఆన్సర్లు రాపిస్తూ చేయండి. దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ ద బేసిస్ ఫర్ కరెక్టింగ్ రిటర్న్ మిస్టేక్స్. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు రాసేటప్పుడు చేసినటువంటి ఆ తప్పుల్ని మనం కరెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ప్లానింగ్ ఫర్దర్ క్లాసెస్, మిగతా క్లాసెస్ కూడా మనం చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. పెయిర్ యాక్టివిటీస్. రీడ్ ఏ కాన్వర్జేషన్ స్క్రిప్ట్ టుగెదర్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఏ టెక్స్ట్ బుక్, మీరు కనుక టెక్స్ట్ బుక్ వాడినట్లయితే క్రియేటింగ్ యువర్ ఓన్ మెటీరియల్స్, మీరే మెటీరియల్ తయారు చేసుకున్నట్లయితే యూ విల్ ఆఫెన్ వాంట్ స్టూడెంట్స్ టు ప్రాక్టీస్ ఏ కాన్వర్జేషన్. అప్పుడు నువ్వేమనుకుంటావు, ఆ విద్యార్థులు అందరూ కూడా ఒక సంభాషణని చక్కగా వారు శిక్షణ చేస్తే బాగుంటుందని చెప్పి నేర్చుకుంటే బాగుంటుందని చెప్తారు. టు షేక్ థింగ్స్ అప్, కొంచెం పరిస్థితులు మారడం కోసం. టు హెల్ప్ దెమ్ లెర్న్ గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్, ఆ విధంగా వారు మంచి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం. అండ్ ఆల్సో యూస్ ప్రాపర్ కాన్వర్జేషనల్ ఇంటోనేషన్, అట్లాగే సరిగ్గా ఆ యొక్క ఇంటోనేషన్ ఎక్కడ రైజింగ్ ఎక్కడ ఫాలింగ్ చక్కగా నేర్చుకుంటారు. ఫ్లాట్ రీడింగ్ వాయిస్ అంటే రేదర్ దాన్ ఫ్లాట్ రీడింగ్ వాయిస్ అంటే ఏదో అంతా ఒకేలాగా చదువుకుంటా కాకుండా హయ్యర్గా ఎక్కడ చదవాలి, కొంచెం బలంగా, కొంచెం ఒత్తుపెట్టి ఎక్కడ చదవాలి, కొంచెం నార్మల్గా ఎక్కడ చదవాలి అనేది వారు తెలుసుకుంటారు. గివ్ దెమ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని వాళ్ళకి ఇవ్వాలి. యాక్ట్ అవుట్ ఏ డ్రామా ఆర్ రోల్ ప్లే. దిస్ ఇన్వాల్వ్స్ మోర్ యాక్షన్ దాన్ జస్ట్ రీడింగ్ త్రూ ఏ స్క్రిప్ట్. ఓకే, ఊరికి ఆ స్క్రిప్ట్ చదువుకుంటూ వెళ్ళడం కాకుండా చాలా పని అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ద స్టూడెంట్స్ మే ఆర్ మే నాట్ హ్యావ్ ప్రిపేర్డ్ ద వర్డ్స్ దెమ్సెల్వ్స్. వారంతటా వారే పదాలను కలెక్ట్ చేసుకోవచ్చు.
వారంతటా వారే సిద్ధపడవచ్చు, లేదు అంటే సిద్ధపడకపోయినా పర్వాలేదు, ఇట్స్ అప్ టు ఇది మీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ దెమ్ టు డ్రాఫ్ట్ ఏ స్క్రిప్ట్ టుగెదర్ ఎట్ సమ్ పాయింట్, వాళ్ళంతటా వాళ్ళే స్క్రిప్ట్ రాయాలి అని చెప్పి మీరు అనుకున్నట్లయితే ఒక సందర్భంలో దే కుడ్ బి ఇంప్రూవైజింగ్ ఆర్ రిపీటింగ్ లెర్న్డ్ వర్డ్స్. వారు చక్కగా చదివినటువంటి దాన్ని మరలా చక్కగా ఇంకా అభివృద్ధి చేసుకోవడం, ఆ చదివినటువంటి వాటిని మళ్ళీ ఒకసారి చెప్పడం. దే కుడ్ బి మూవింగ్ అరౌండ్ అండ్ యాక్టింగ్ థింగ్స్ అవుట్. ఓకే, సో అట్లా తిరుగుతూ చక్కగా పనులన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. దే కుడ్ ఈవెన్ బి యూజింగ్ ప్రాప్స్, ఇంకా వాళ్ళు ప్రాప్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ది వన్ థింగ్ దట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఈజ్ రీడింగ్. వాళ్ళు ఏం చేయరు అంటే చదవరు అనమాట. సో స్టూడెంట్స్ లవ్ బీయింగ్ యాక్టివ్, స్టూడెంట్స్ ఎప్పుడైనా యాక్టివ్ ఉండడానికి ఇష్టపడతారు. అండ్ దిస్ కుడ్ బి ఏ గుడ్ ఫాలో అప్ యాక్టివిటీ టు ద ప్రీవియస్ వన్. దానికంటే కూడా ఇంతకు ముందు చెప్పబడినటువంటి దానికంటే కూడా ఇది చాలా బాగుంటుంది. గ్రూప్ యాక్టివిటీస్. యాజ్ ది ఇన్స్పిరేషనల్ హెలెన్ కెల్లర్ వన్స్ సెడ్, ఓకే, సో హెలెన్ కెల్లర్ ఒకసారి చెప్పారనమాట, అలోన్ వీ కెన్ డూ సో లిటిల్, టుగెదర్ వీ కెన్ డూ సో మచ్. ఇన్స్పిరేషనల్, చాలా మార్గదర్శకత్వంగా మాట్లాడేటువంటి హెలెన్ కెల్లర్ ఒకసారి చెప్పారనమాట, మనం ఒంటరిగా అయితే చాలా తక్కువ చేస్తాం, అందరితో కలిసినప్పుడు చాలా ఎక్కువ చేస్తామని. హూ యామ్ ఐ, వాట్ యామ్ ఐ, అసలు ఎవరు నేను, ఏంటిది. యూజింగ్ స్టిక్కీ నోట్స్ ఆర్ ఇండెక్స్ కార్డ్స్, ఇందులో కొంచెం నోట్స్ అనేటువంటివి, తర్వాత ఇండెక్స్ కార్డ్స్, ఆ కార్డ్స్ పైన ఉన్నటువంటివి తెలియజేసేటువంటి కార్డ్స్. లిస్ట్ కామన్ హౌస్ హోల్డ్, ఓకే, సో మనకు సామాన్యంగా ఇంట్లో అవసరమైనటువంటివి, స్కూల్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్, మరి పాఠశాలలో ఉండేటువంటి వస్తువులు, ఆన్ ఈచ్ వన్ అన్నిటి మీద రాసినట్లయితే హ్యావ్ ఈచ్ స్టూడెంట్ పిక్ ఏ కార్డ్, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్డ్ అనేది తీసుకుంటారు వితౌట్ లుకింగ్ ఎట్ వాట్ ఇట్ సేస్, అదేం చెప్తుందో వాళ్ళు చూడరు, కార్డ్ అయితే తీసుకుంటారు. దెన్ హ్యావ్ దెమ్ స్టిక్ ఇట్ టు హిజ్ ఆర్ హర్ ఫోర్ హెడ్, ఓకే, సో దాన్ని తీసుకొని వారి యొక్క నుదురు మీద కానీ లేదు అంటే వారి యొక్క బట్టల మీద కానీ అతికించుకుంటారనమాట. స్టూడెంట్స్ దెన్ ఆస్క్ దేర్ ఫెలో స్టూడెంట్స్ క్వశ్చన్స్ దట్ దే హ్యావ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఓకే, సో దాన్ని చూసి వారి ఎదురుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఈ కార్డు తీసుకొని ఇక్కడ పెట్టుకుంటారో లేదు అంటే ఇక్కడ అతికించుకుంటారో వాళ్ళు ఇదేనా అదేనా అని చెప్పి ఎస్ ఆర్ నో అడుగుతూ ఉంటారనమాట. ఇన్ ఆర్డర్ టు ఫిగర్ అవుట్ వాట్ దేర్ కార్డ్ సేస్, ఆ కార్డ్ ఏం చెప్తుంది అనేటువంటి ఉద్దేశంతో బిఫోర్ బిగినింగ్ ది యాక్టివిటీ మొదలు పెట్టడం కంటే యూ మే వాంట్ టు బ్రెయిన్ స్టార్మ్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఓకే, సో ఇందులో మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈ యొక్క మనసులో ఉంచుకోవాలి. దట్ విల్ హెల్ప్ స్టూడెంట్స్ ఫిగర్ అవుట్ దే కార్డ్స్. ఆ ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ ఉన్నటువంటి సమయంలో ఏదో ఒకటి మాత్రం కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓరల్ స్టోరీ టెల్లింగ్. హ్యావ్ స్టూడెంట్స్ సిట్ ఇన్ ఏ సర్కిల్, ఓకే, సో పిల్లలందరినీ కూడా చక్కగా గుండెట ఆకారంలో కూర్చోబెట్టి బిగిన్ టెల్లింగ్ ఏ స్టోరీ, ఒక కథ చెప్పి బై స్పీకింగ్ వన్ సెంటెన్స్ అలౌడ్, ఒక్క వాక్యాన్ని గట్టిగా చెప్పి ద స్టూడెంట్స్ ఆన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ యాడ్ టు ద స్టోరీ బై స్పీకింగ్ ఏ సెకండ్ సెంటెన్స్ అలౌడ్, ఓకే, సో ఇందులో ఏంటి, స్టూడెంట్స్ ఎవరైతే మీ ఎడం పక్క కానీ కుడి పక్క కానీ కూర్చుంటారో, సో ముందు మీరు ఒక వాక్యాన్ని గట్టిగా చెప్పిన తర్వాత మీ ఎడం పక్కన కుడి పక్కన కూర్చున్నటువంటి వారు ఇంకో వాక్యాన్ని చెప్పాలన్నమాట. అట్లాగే ఆ పక్కన ఉన్న వాళ్ళు ద స్టూడెంట్ హూ హిజ్ ఆర్ హర్ లెఫ్ట్ షుడ్ స్పీక్ ద నెక్స్ట్ సెంటెన్స్ అలౌడ్, ఆ తర్వాత వాక్యాన్ని మూడో వాక్యాన్ని వారి పక్కన ఉన్నటువంటి వారు చెప్పాలి, ఎడం పక్కన కానీ కుడి పక్కన కానీ ఉన్నటువంటి వారు. ఇట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు. సో అలా చెప్పుకుంటూ వెళ్తే ఒక స్టోరీ అండ్ సో ఆన్. Keep the story going around the circle one sentence at a time until it comes to a logical conclusion. ఒక మంచి కంక్లూజన్, ఒక మంచి అంతం వచ్చేంత వరకు, కథ ముగిసేంత వరకు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వాక్యం చెప్పుకుంటూ కథని ముందు తీసుకెళ్ళాలన్నమాట. సో ఒక చివరి అంతం వచ్చిన తర్వాత ఇంక దాన్ని ఆపేసేయాలి.